స్టాక్ మార్కెట్లు ఇవాళ కూడా భారీ లాభాలతో ముగిశాయి. షార్ట్ కవరింగ్ తో నిన్న భారీగా లాభపడ్డ మార్కెట్లు ఇవాళ కూడా అదే జోరు కొనసాగించాయి. అంతర్జాతీయ మార్కెట్లతో పాటు కేంద్ర ప్రభుత్వ నిర్ణయాలు మార్కెట్లు పెరిగేందుకు కారణమయ్యాయి. సెన్సెక్స్, నిఫ్టీ ఈ ఏడాది గరిష్ట స్థాయిని నమోదు చేశాయి. బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ సెన్సెక్స్ 485 పాయింట్లు లాభపడి 26,366 పాయింట్ల వద్ద క్లోజ్ అయింది. నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ నిఫ్టీ 134 పాయింట్లు లాభపడి కీలకమైన 8,000 పాయింట్లకు పైన ముగిసింది. నిన్న ఇవాళ కలిసి సెన్సెక్స్ 1000 పాయింట్లు లాభపడింది. 2 రోజుల్లోనే ఇన్వెస్టర్ల సంపద సుమారు 1,50,000 కోట్లకు పైగా పెరిగింది. స్టాక్ మార్కెట్లు ఇవాళ కూడా భారీ లాభాలతో ముగిశాయి. షార్ట్ కవరింగ్ తో నిన్న భారీగా లాభపడ్డ మార్కెట్లు ఇవాళ కూడా అదే జోరు కొనసాగించాయి. అంతర్జాతీయ మార్కెట్లతో పాటు కేంద్ర ప్రభుత్వ నిర్ణయాలు మార్కెట్లు పెరిగేందుకు కారణమయ్యాయి. సెన్సెక్స్, నిఫ్టీ ఈ ఏడాది గరిష్ట స్థాయిని నమోదు చేశాయి. బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ సెన్సెక్స్ 485 పాయింట్లు లాభపడి 26,366 పాయింట్ల వద్ద క్లోజ్ అయింది. నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ నిఫ్టీ 134 పాయింట్లు లాభపడి కీలకమైన 8,000 పాయింట్లకు పైన ముగిసింది. నిన్న ఇవాళ కలిసి సెన్సెక్స్ 1000 పాయింట్లు లాభపడింది. 2 రోజుల్లోనే ఇన్వెస్టర్ల సంపద సుమారు 1,50,000 కోట్లకు పైగా పెరిగింది. స్టాక్ మార్కెట్లు ఈ స్థాయిలో పెరిగేందుకు కారణాలేంటి, ఈ ట్రెండ్ ఇలాగే కొనసాగే అవకాశం ఉందా అనే విషయాన్ని మార్కెట్ అనలిస్ట్ వేణుగోపాల్ అడిగి తెలుసుకుందాం. నమస్తే అండి వేణుగోపాల్ గారు. నమస్తే అండి. మార్కెట్లు ఇంతగా పెరిగేందుకు రీజన్ ఏంటండి? అంటే ముఖ్యంగా చూస్తే యుఎస్ మార్కెట్స్ పెరిగి ఉండటం ఫస్ట్ థింగ్. దాని నెక్స్ట్ ఏంటంటే ఫారిన్ ఇన్స్టిట్యూషన్స్ ఇండియన్ మార్కెట్స్ ఇప్పటికి కూడా ఫండమెంటల్స్ అట్రాక్టివ్ ఉన్నాయని చెప్పేసి అనౌన్స్ చేయటం. తర్వాత ఈ క్వార్టర్లీ రిజల్ట్స్, ఫోర్త్ క్వార్టర్ రిజల్ట్స్ ఎక్స్పెక్ట్ చేసిన దానికన్నా బెటర్ గా రావటం. తర్వాత మాన్సూన్ ఒకటి బాగుంటుంది, దానివల్ల రేట్ కట్ ఉంటుంది. రేపు 7th జరిగే ఆర్బీఐ పాలసీ మీట్ లో ఇంట్రెస్ట్ రేట్స్ కట్ చేస్తారని అంచనాలు. అంటే పాజిటివ్ మాన్సూన్, రేట్ కట్ ఈ రెండు కూడా కొంతవరకు ఇన్ఫ్లుయెన్స్ చేసాయని చెప్పొచ్చు. ఇది కాకుండా ఏంటంటే కొద్దిగా F&O ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్ మార్కెట్ క్లోజింగ్ ఉండటం, లాస్ట్ కపుల్ ఆఫ్ వీక్స్ లో ఒక రేంజ్ లో ఉన్న మార్కెట్ హయ్యర్ రేంజ్ అని క్రాస్ చేయడం, అంటే 8,000 సైకలాజికల్ గా దాటం అనేది కూడా కొంతవరకు షార్ట్ కవరింగ్ జరిగినట్టుగా మార్కెట్ లో పాజిటివ్ సెంటిమెంట్ వల్ల, అంటే గ్లోబల్ మార్కెట్స్ బాగుండటం, పాజిటివ్ మాన్సూన్. తర్వాత ఇది కాకుండా నిన్న ఫైనాన్స్ మినిస్టర్ నెక్స్ట్ సెషన్ లో జిఎస్టీ కూడా మేము ఓకే చేస్తాం రాజ్యసభలో అని చెప్పడం కూడా కొంతవరకు, ఇవన్నీ కూడా కలిసి ఒక ఈ 5 ఫ్యాక్టర్స్ మార్కెట్స్ ని దగ్గర ఒక 29-30 వీక్స్ హై లెవెల్ తీసుకొచ్చేట్టుగా చేశాయి. రైట్, అంటే ఇది మార్కెట్ లో బుల్ రన్ సంకేతంగా భావించొచ్చా? అంటే ఇప్పుడు లాస్ట్ మనం చూస్తే ఏంటంటే బడ్జెట్ అప్పుడు 6,800 ఆడ్ లెవెల్స్ కి వెళ్ళి, అంటే పీక్ నుంచి 9,100 నిఫ్టీ నుంచి 6,800 లెవెల్స్ వరకు పడిపోవడం మనం చూసాము. ముఖ్యంగా ఎఫ్ఐస్ అవ్వడం వల్ల. తర్వాత గ్లోబల్ గా కూడా మార్కెట్స్ కొంత కరెక్ట్ అవడం అనేది చూసాము. ఇప్పుడు మళ్ళీ యుఎస్ మార్కెట్స్ తిరిగి ఆల్ టైమ్ హైస్ కి దగ్గరగా వెళ్తున్నాయి కాబట్టి ఆ నేపథ్యంలో ఏంటంటే మళ్ళీ మన మార్కెట్స్ కూడా తిరిగి 8,200 అట్లా వెళ్ళడానికి 8,300 ఛాన్సెస్ అయితే ఉన్నాయి. బట్ అట్ ద సేమ్ టైం ఏంటంటే మనం చూసుకోవాల్సింది షార్ట్ టర్మ్ లో మాన్సూన్ ఏ మేర ఫిక్స్ అవబోతుంది, ఆర్బీఐ నుంచి రేట్ కట్ ఉంటుందా లేదా, తర్వాత యుఎస్ లో ఇంట్రెస్ట్ రేట్స్ పెంచుతారనే అంచనాలు నెక్స్ట్ ఫ్యూ వీక్స్ లో కొంత క్లారిటీ రావాల్సింది. అది కాకుండా యూరోప్ యూనియన్ నుంచి బ్రిటన్ ఎగ్జిట్ అవుతుందా లేదా, ఇట్లాంటి తర్వాత షార్ప్ గా మనం చూస్తే లాస్ట్ ఫ్యూ డేస్ లో ఆయిల్ రీబౌండ్ అయ్యి మళ్ళీ $50 దాకా రావడం జరిగింది. సో ఆయిల్ మళ్ళీ ఫర్దర్ ఇక్కడ నుంచి పెరిగే కొద్దీ మన దగ్గర అప్ సైడ్ అనేది కొంచెం క్యాప్ అంటే లిమిటెడ్ గా ఉంటుందని చెప్పొచ్చు ఒకటి. తర్వాత గ్లోబల్ గా గ్రోత్ స్లో డౌన్ అవుతుంది అనేది ఒకవైపు అయితే, చైనా స్లో డౌన్ ముఖ్యంగా వరల్డ్ ని కొంచెం ఇబ్బంది పెడుతున్నట్టుగా ఉంది. సో చైనా ఏ మేర ఇబ్బంది పెట్టబోతుంది అనే దాన్ని బట్టి కూడా మార్కెట్స్ ఉంటాయండి. సో ప్రస్తుతానికి అయితే టెక్నికల్ గా మార్కెట్స్ కొద్దిగా పాజిటివ్ జోన్ లోకి వచ్చినట్టుగా అరౌండ్ 8,000 పైన పాజిటివ్ గా రియాక్ట్ అవ్వడానికి, 8,000 బిలో కనుక వెళ్తే మళ్ళీ తిరిగి నెగిటివ్ గా రియాక్ట్ అవ్వడానికి ఛాన్సెస్ ఉంటాయి. ఇప్పుడు ఏ సెక్టర్లో షేర్లు పెరిగాయండి? ఇప్పుడు మార్కెట్ లో ఇన్వెస్ట్ చేయొచ్చు అంటారా, లేక ప్రాఫిట్ బుక్ చేసుకోవాలంటారా? అంటే లాస్ట్ ఫ్యూ డేస్ నుంచి బట్టి ముఖ్యంగా బ్యాంక్స్ బాగా బీట్ అండ్ డౌన్ సెక్టర్ కాబట్టి బ్యాంక్స్, తర్వాత క్యాపిటల్ గూడ్స్, తర్వాత పవర్ ఇట్లాంటి సెక్టర్స్ కొంచెం ఎక్కువగా పడ్డాయి. రియల్ ఎస్టేట్ ఇలాంటివి, అవి మళ్ళీ వాటిలో కొంత మూమెంట్ కనపడుతుంది. ఏవైతే ఇప్పుడు దాకా లాస్ట్ ఫ్యూ వీక్స్ లో సపోర్ట్ చేస్తూ వచ్చిన ఐటీ, ఫార్మా ఇట్లాంటి
డిఫెన్స్ సెక్టర్స్ కొంచెం ఇవాళ నిన్న మార్కెట్ పెరిగిన దాంట్లో అంత ఎక్కువగా పెరగలేదని చెప్పొచ్చు. బట్ ఏదేమైనా ఏంటంటే మార్కెట్ గురించి ఎక్కువ వరి అవ్వకుండా స్టాక్ స్పెసిఫిక్ గా అంటే ఈవెన్ సెక్టార్ గురించి కూడా ఇది అవ్వకుండా స్టాక్ స్పెసిఫిక్ గా ఒక 4-5 కీ సెక్టార్స్ నుంచి కొన్ని ఒక 8 to 10 స్టాక్స్ పోర్ట్ఫోలియో బిల్డ్ చేసుకొని వాటిలో స్టేజ్ ఇన్వెస్ట్ చేసుకుంటే బెటర్ అండి. ఎందుకంటే మార్కెట్ లో డౌన్ ద లైన్ మంచి ఆపర్చునిటీస్ రావడానికి ఛాన్సెస్ ఉంటాయి. ఇప్పటికే వాల్యుయేషన్స్ ఎక్కువ ఉన్న వాటిలో తర్వాత డెడ్ బర్డెన్ ఉన్న కంపెనీ జోలికి వెళ్లకుండా ఫండమెంటల్ బాగుంది, ఫ్యూచర్ ప్రాస్పెక్ట్స్ బాగున్న కంపెనీలో కనుక స్టేజ్ ఇన్వెస్ట్ చేసుకుంటే బెటర్ అండి. థ్యాంక్ యూ అండి వేణుగోపాల్ గారు. థ్యాంక్ యూ.